నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వీసా రద్దు చేస్తున్నాం. అమెరికా నుంచి వెళ్లిపోండి. విద్యార్థులపై తీవ్ర చర్యలకు ఒడిగడుతున్న ట్రంప్ సర్కార్. ట్రాఫిక్ నిబంధనలు పట్టించకపోవడం సహా వేర్వేరు కారణాలు. ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు. అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి అక్కడ పోలీసులు అధిక వేగంతో కారు నడపడంపై నోటీసు ఇచ్చారు. భారతదేశంలో ఇచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తాము అనుమతించడంతో అని ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టిన కేసు కొట్టేసింది. ప్రస్తుతం ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్పై ఉన్న విద్యార్థికి వెంటనే అమెరికాను వదిలి వెళ్లాలంటే అక్కడ ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఎవరికి నోటీసులు వస్తున్నాయి? F1 వీసాపై అమెరికా వెళ్లి చదువుకుంటున్న వారికి, సెమిస్టర్ మధ్యలో ఉన్న ఓపీటీపై ఉద్యోగం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తూ ఇటీవలే లాటరీ H1B దక్కిన వారికి. వైకాపా నేత వందల కోట్ల మేత, అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు. గ్రానైట్, మట్టి, క్వార్జ్ గనుల దోపిడీ. సర్వేపల్లి నియోజకవర్గంలో కొండల పిండి. వందల ఎకరాల్లో ప్రభుత్వ భూమి కబ్జా. దర్యాప్తులో బయటపడుతున్న ప్రమేయం. జగన్ హయాంలో అధికారం అడ్డం పెట్టుకుని పేటరేగిపోయిన నెల్లూరు జిల్లా వైకాపా నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అప్పుడే రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన ఆ నేత అక్రమాలు తెగబడి వందల కోట్ల కొల్లగొట్టిన ఆరోపణలున్నాయి. తన అనుచరులను ముందు పెట్టి గ్రావెల్, మట్టి, క్వార్జ్, ఇతర ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. నియోజకవర్గంలో చెరువులన్నీ గుల్ల చేశారు. కొండలు పిండి చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ, ప్రైవేటు భూములు కబ్జా చేశారని అభియోగాలున్నాయి. అప్పట్లో జిల్లా అధికార పార్టీ అన్నీ తానే చక్రం తిప్పిన ఆ నేత కావడంతో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, బాధితులు ఘోషించిన చర్యలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ వైకాపా నేత బాధితులు ఒక్కొక్కరు వచ్చి ఆయన అక్రమాలు, అరాచకాలు గుట్టు బయట పెడుతున్నారు. వీటిని కొన్నిటిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకదానిపై తీగలాగు కొద్దీ ఆ నాయకుడి అవినీతి, అరాచకాలు వెలుగుచూస్తున్నాయి. కేసులు భయపడే ప్రసక్తి లేదంటూ ఇటీవల వరకు బీరాలు పలికిన ఆ నాయకుడు తన తన అక్రమాల చిట్టా బయటపడడంతో పోలీసు బృందాలు గాలిస్తుంటూ పరారీకి వెళ్లిపోయాడు. వారికి ఊరే సరి. అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసి అభద్రతా భావనను సృష్టించే ప్రయత్నం చేశారు. దిల్సుఖ్ నగర్ పేలుడు కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు. ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసిన ధర్మాసనం. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు. సింగపూర్లోని సమ్మర్ క్యాంపులో అగ్ని ప్రమాదం. ఓ బాలిక మృతి. 20 మందికి చికిత్స. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలు. సింగపూర్ బయలుదేరిన పవన్ కళ్యాణ్. త్వరగా కోలుకోవాలని ప్రధాని, గవర్నర్, సీఎం ఆకాంక్ష. పోలీసులను బట్టలు ఉడదీసి నిలబెడతాం. పోలీసులు ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపణ. ముఖ్యమంత్రి చైర్మన్గా జలహారతి కార్పొరేషన్, ఉపాధ్యక్షుడిగా జలవనరుల శాఖ మంత్రి. ప్రభుత్వ ఉత్తర్వులు. రామగిరిలో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు. బారికేడ్లు, పోలీసులు తోసుకుంటూ జగన్ హెలికాప్టర్ వద్దకు. ఇదే క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి. కానిస్టేబుల్ గాయాలు. కార్యకర్తలపై హెలికాప్టర్పై పడటంతో సాంకేతిక సమస్య తలెత్తినట్టు ప్రచారం. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్. ఊడదీయడానికి యూనిఫామ్ అరటి తొక్క కాదు. జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ కౌంటర్.
నాకు తెలియదు. నివేదిక ఇస్తే సంతకం చేశానంతే. రఘురామ్ కేసు విచారణలో డాక్టర్ ప్రభాత్ వింత సమాధానాలు. బెయిల్ రద్దు కోరే యోచనలో పోలీసులు. నేను గైనకాలజిస్ట్‌ని. ఆసుపత్రి సూపరింటెండెంట్ హోదాలో పనిచేసినప్పటికీ శరీరం అంతర్గత గాయాల గురించి పెద్దగా అవగాహన లేదు. మా వైద్య సిబ్బంది రఘురామ కృష్ణరాజు పరిశీలించి గాయాలు ఏమీ లేవని నివేదిక ఇచ్చారు. నేను చదివి సంతకం చేశానంతే. అంతకు మించి నాకేం తెలియదు. ఇంతకు మించి ఇంకేమైనా సమాచారం కావాలంటే ఏమీ చెప్పలేను. మర్చిపోయాను. రికార్డులు పరిశీలిస్తే ఏమైనా చెప్పగలనని. ఇవి పోలీస్ విచారణలో డాక్టర్ ప్రభాత్ ఇచ్చిన వింత సమాధానాలు. నాటి ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జనరల్ ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ నీలం ప్రభావత్, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట సోమవారం, మంగళవారం విచారణకు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8:30 గంటల వరకు సాగిన విచారణలో దర్యాప్తు బృందం 20 ప్రశ్నలకు సంబంధించిన ముక్కుసూటిగా సమాధానాలు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 1000 గంటల వరకు మరోసారి దర్యాప్తు బృందం ప్రభాత్‌ను సుదీర్ఘంగా విచారించి ఎంతగా ప్రశ్నించినా ఆమె నుంచి సరైన సమాధానం రాబట్టలేకపోయింది. ప్రతి ప్రశ్నకు ఆమె ముక్కుసూటిగా, కొన్ని సందర్భాల్లో అడ్డగోలుగా సమాధానించినట్టు తెలిసింది. రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకుందాం. భారత్ యూఏఈ అంగీకారం. మోదీ దుబాయ్ యువరాజుతో భేటీ. ట్రంప్ సుంకాలతో మద్యం ముప్పు. అమెరికా ఆర్థికవేత్తల అనుమానం. ఈ రోజు నుంచి అమలు. P4 అమలుకు సీఎం అధ్యక్షుని రాష్ట్ర స్థాయి సొసైటీ. వైస్ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి. P4పై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మన్యంలో కేరళ తరహా పర్యాటకాభివృద్ధి. ఉమ్మడి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం. రచ్చబండలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెగా డీఎస్పీకి ఏర్పాటు చేయండి. ఆగస్టులో విద్యామంత్రులకు కాంక్లేవ్. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేష్. నేడు అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన. ఏడాదిలోపే భోగాపురం విమానాశ్రయం పూర్తి. ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు. బీచ్ కారిడార్కు కొత్త డీపీఆర్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కియాలో 900 కారు ఇంజన్ల చోరీ. లోపల వారి పనేనని పోలీసుల అనుమానం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమలో 900 కారు ఇంజన్లు చోరీ అయినట్టు పోలీసులు తెలిపారు. 2020 నుంచి 5 సంవత్సరాలుగా ఈ చోరీలు జరుగుతున్నాయని గుర్తించారు. పోలీసులు పెనుగొండ డీఎస్పీ వై వెంకటేశ్వర మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం ఇంజన్ల దొంగతనాలు 5 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. మొత్తం సుమారు 900 ఇంజన్లు చోరీకి గురైనట్టు గుర్తించాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే మార్గంలో వచ్చాక కూడా ఈ దొంగతనాలు జరిగాయి. ఈ చోరీలో నిందితులు లోపలి వారే. కంపెనీ లోపల నుంచి చిన్న వస్తువు కూడా తీసుకురావడం సాధ్యం కాదు. దర్యాప్తులో భాగంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న వారిని ప్రశ్నిస్తున్నాము. కొన్ని అవకతవకలకు ఇప్పటికీ కొనుగోలని పేర్కొన్నారు. తమిళనాడు గవర్నర్ చర్య రాజ్యాంగ విరుద్ధం. శాసనసభలో ఆమోదించిన బిల్లును తొక్కుపెట్టే అధికారం ఆయనకు లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కాపు కార్పొరేషన్ చైర్మన్గా సుబ్బారాయుడు బాధ్యతల స్వీకరణ. ఇది ఆర్థిక అణుయుద్ధం. సుంకాలపై నిపుణుల హెచ్చరిక. పునఃసమీక్షకు ఒత్తిళ్లు. తృణమూల్ ఎంపీల విభేదాలు బహిర్గతం. వీడియో చాట్లు బయటపెట్టిన భాజపా. మండే నష్టాల్లో సగం పూడుకున్నాయి. 1089 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. అంతర్జాతీయ సానుకూలత వల్లే. డాలర్ 86.26. 7.32 లక్షల కోట్లు పెరిగిన సంపద.
రాజధానిలో I-13, I-15 రహదారులు విస్తరణ. I-13 రోడ్లు డీజీపీ ఆఫీస్ వద్ద NH-16తో అనుసంధానం. ఈ-15 రోడ్లన్నీ మంగళగిరి, పాత మద్రాసు రహదారి కలిపే ప్రణాళిక. టెండర్ పిలిచిన ఏపీడీసీ. అధికార యంత్రాంగాన్ని రజనీ దుర్వినియోగం చేశారు. సొమ్ము వసూలే లక్ష్యంగా నిందితులు కుట్ర. అంతు చూస్తామని స్టోన్ క్రషర్ యజమాని బెదిరింపులు. ముందస్తు బెయిల్ పిటిషన్లో కొట్టేయాలన్న ఏజీ. హైకోర్టు వాదన పూర్తి, తీర్పు రిజర్వ్. జగన్ శవ రాజకీయాలు మానుకో. పోలీసులపై వ్యాఖ్యల అహంకారానికి నిదర్శనం. వైకాపా అధినేత తీర్పై మండిపడ్డ మంత్రులు. వైకాపా ఎంపీ మేడాకు నోటీసులు. ఆయన కుటుంబ సభ్యులు 109 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారని అభియోగాలు. వారం రోజుల్లో సంజయ్ ఇవ్వాలని జేసీ ఆదేశం. P4 పటిష్టామలకు ప్రత్యేక సొసైటీ. చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం మార్గదర్శకాలు గుర్తించే బాధ్యతలు కలెక్టర్కు, మంత్రులు, ఎమ్మెల్యేలకు. సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. బిల్లు ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం. గవర్నర్కు రాజ్యాంగంలో వీటి అధికారాలు ఇవ్వలేదు. వారి మంత్రివర్గ సూచనలు కట్టుబడాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలు అడ్డుకు రాకూడదు. తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లు ఆమోదం పొందినట్టే. వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బిల్లుపై నిర్ణయానికి గవర్నర్కు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పు తెగపై తమిళనాడు వర్సిటీ ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకి దారి సుగమం. సుప్రీం తీర్పు చరిత్రాత్మకం. ఎంకే స్టాలిన్. రాజ్భవన్ వీడి వెళ్ళిపోవాలంటూ గవర్నర్కు డీఎంకే మిత్రపక్షాల డిమాండ్. పరామర్శలో అరాచకం. జగన్ పర్యటనలో హైడ్రామా. పరామర్శకు వెళ్లి బల ప్రదర్శన. హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం. బారికేడ్లు విరిచి పోలీసులు పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం. పైలట్ బ్యాగ్ తస్కరణ. భద్రత వైఫల్యంగా చిత్రీకరించే కుట్ర. విండ్షీల్డ్ దెబ్బతిందని వెల్లడి. అది నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరింది? రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్. భద్రతా వైఫల్యం లేదు. 1100 మంది పోలీసులు భద్రత. హెలిప్యాడ్ వద్ద 250 మంది పోలీసులు. రెచ్చగొట్టిన సమయాన్ని వహించాం. నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ. హెలిప్యాడ్ డోర్ పట్టుకుని లాగారు ఎస్పీ. అమెరికా కలలు కలలే. విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు. కారు వేగంగా నడిపారని లైసెన్స్ లేదని స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు. కాలేజీలకు సమాచారం ఇవ్వని అధికారులు. వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్డ్వార్డ్ నుంచి స్టాన్ఫర్డ్ వరకు ఇదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కార్ యోచన. ఓపీజీ ముగించుకోవాలని కాంగ్రెస్తో బిల్లు. వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో గుబులు. H1Bకి మారాలని నిపుణుల సూచనలు. దేశం విడిచి వెళ్లే రావడం కష్టమని హెచ్చరిక. చైనాపై ట్రంప్ బాధుడు 104%. అమెరికా టారిఫ్పై చర్చలే మార్గం. జయశంకర్. వక్స్ భూములకు ఎసరు. 30,000 ఎకరాల ఇంటి దొంగలు కన్ను. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళకు గంతలు. ముస్లిం సంక్షేమానికి వాడాలన్న చంద్రబాబు. 4 నెలల క్రితమే అధికారుల స్పష్టీకరణ. ఇప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా యంత్రాంగం. 2 అధికారులు సహా 4 కీలకం. వ్యాపారుల పేరిట అస్మదీలకు ఇచ్చే ఎత్తు. వారి ద్వారా వాటిని అనుభవించేలా కుయుక్తి. వక్స్ బోర్డు అడ్డుపెట్టిన నోటిఫికేషన్. కాంగ్రెస్ దిద్దుబాటు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి. ఎదురుదెబ్బల నిషేధంలో భారీగా సంస్థాగత మార్పులు. ఈ ఏడాది పునర్నిర్మాణంపై ఫోకస్. సిడబ్ల్యూసి. మతవాదం, హింసతో దేశం విద్వేషాగాధాలు కూరుకుపోతుంది అని పేర్కొన్న తీర్మానం. సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే. ఖార్గే. అహ్మదాబాద్లోని వల్లభాయ్ మెమోరియల్లో భేటీ. నేడు 1700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు. పోలవరం బంకచర్ల కోసం జలహారతి కార్పొరేషన్. సీఎం చైర్మన్, మంత్రి వైస్ చైర్మన్. ఎండీ సీఈఓగా ప్రత్యేక సీఎస్. ప్రాజెక్టు అంచనా వ్యయం 80,112 కోట్లు. బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాల సేకరణ. ప్రభుత్వ బాండ్ల ద్వారానూ నిధులు. జలవనరుల శాఖ నుంచి డిప్యూటేషన్పై 15 మంది ఇంజనీర్లు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు.
థాంక్ యూ.